హాయ్ అందరికీ. తిరుపతి లడ్డు చరిత్ర గురించి చూద్దాం ఈ వీడియోలో. తిరుపతి లడ్డు చరిత్ర ఇప్పటిది కాదు, దాదాపు 309 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. తిరుపతి లడ్డుకి ప్రత్యేకమైన రుచి మరియు ఆకృతిని కలిగి ఉంటుంది. తీయటి పదార్థమైన మొదటి పవిత్ర నైవేద్యంగా ఆగస్టు 2, 1715 డాక్యుమెంటెడ్ చేయబడింది. దీనిని ఆలయ అధికారులు లార్డ్ వెంకటేశ్వరుని కొండపైన ఉన్న కిచెన్లో తయారు చేస్తారు. దానిని పోటు అని పిలుస్తారు. 2009లో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద తిరుపతి లడ్డుకు పేటెంట్స్ రైట్స్ కూడా లభించాయి. అయితే మనకి తిరుపతి లడ్డు 3 రకాలుగా ఉంటుంది. ప్రోక్తం లడ్డు, ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు అని. ప్రోక్తం లడ్డు రెగ్యులర్గా భక్తులకు ఇచ్చే లడ్డు అనమాట. ఇది 60 to 75 grams అలా ఉంటుంది. ఆస్థానం లడ్డుని స్పెషల్ ఒకేషన్స్కి తయారు చేస్తారు, లైక్ ఫెస్టివల్స్కి. వీటిలో ఎక్కువగా క్యాష్యూస్, ఆల్మండ్స్ అండ్ సాఫ్రాన్స్ ఉంటాయి. ఇది 750 grams అలా ఉంటుంది. కళ్యాణోత్సవం లడ్డు అయితే ఎవరైతే భక్తులు కళ్యాణోత్సవం ఇంకా ఆర్జిత సేవలో పాల్గొంటారో వాళ్ళకి ఇస్తారు. ఇది 15 days వరకు అలా నిల్వ ఉండేలా తయారు చేస్తారన్నమాట. లడ్డూని తయారు చేయడానికి క్వాలిటీ అండ్ క్వాంటిటీ చెక్ లిస్ట్ ఉంటుంది. దీన్నే డిట్టమ్ అని పిలుస్తారు. డిట్టంలో ప్రతి లడ్డు కూడా 700 grams అండ్ సెటన్ అమౌంట్ ఆఫ్ ఆల్మండ్స్, షుగర్స్, క్యాష్యూస్ యూస్ చేయాలని ఉంటుంది. దాని ప్రకారమే తయారు చేస్తారు. టీటీడీ వాళ్ళు లడ్డు ట్రేస్ని డైలీ చెక్ చేస్తారు. మాయిశ్చరైజర్ లెవెల్స్ అండ్ అదర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీస్ని అన్ని చెక్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా.